హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. సో ఎవరైనా చూడాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అయ్యి ఇదైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా రివిజన్ చేయాలి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అలాగే ఇండియన్ హిస్టరీ, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఈ సబ్జెక్ట్స్ని ఏ విధంగా మీరు రివిజన్ చేయాలనేటువంటి పర్టికులర్ స్ట్రాటజీస్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే సుమారు 15 నుంచి 30 ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉందని, వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ మనకి నిపుణులు తెలుపుతున్నారు. సో దీనికి సంబంధించిన యొక్క ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను, చూడండి. మరొక అప్డేట్ వచ్చేసి బస్తీ పల్లె దవాఖానాల్లో 956 MLHP పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. బస్తీ పల్లె దవాఖానాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 956 MLHP పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. బస్తీ దవాఖానాల్లో MLHP పోస్టులకు MBBS లేదా BAMS పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. పల్లె దవాఖానాల్లో సబ్ సెంటర్లు MBBS, BAMSతో పాటు స్టాఫ్ నర్సులు అర్హులని పేర్కొంది. BSc నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వారు లేక 2020కి ముందు BSc నర్సింగ్ లేదా GNM సహా 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసినటువంటి వారు అర్హులని చెప్పేసి మెన్షన్ చేశారు. వైద్యులకు వచ్చేసి 40,000 రూపాయల శాలరీ, స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి 29,900 రూపాయలు, నియర్లీ 30,000 రూపాయల శాలరీ మనకి ఇక్కడ అందించనున్నట్లు మెన్షన్ చేశారు. మొత్తం 956 పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు, కాబట్టి మనకి నోటిఫికేషన్ వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు వేటు న్యూస్లో కూడా రావడం జరిగింది. 956 MBBS అలాగే BAMSతో పాటు స్టాఫ్ నర్సులు అర్హులని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పల్లె బస్తీ దవాఖానాల్లో ఖాళీల భర్తీకి మార్గదర్శకాలు విడుదల అని చెప్పేసి ఈరోజు మనకి అన్ని న్యూస్ పేపర్స్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో డాక్టర్లు కావాలను అని చెప్పేసి కూడా మరొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సర్కారు ఆసుపత్రుల్లో కొరత, ఆసక్తి చూపని MBBSలు, వేతనాలు తక్కువ ఉండడమే కారణం, ప్రైవేటు కార్పొరేట్పై వైద్యుల ఆసక్తి, బస్తీ పల్లె దవాఖాన్లకు తప్పని కష్టాలు, నోటిఫికేషన్ ఇచ్చినా అప్లై చేయని వైనం, MLHP నర్సులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కారు ఆసుపత్రుల్లో ఈ డాక్టర్ల పోస్టులకి సంబంధించి కొరత ఉంది. సో దీనికి సంబంధించి చాలామంది వైద్యులు అప్లై చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. మరొక అప్డేట్ వచ్చేసి మున్సిపల్ హెల్త్ స్టాఫ్కి సంబంధించిన భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి సర్కారు మార్గదర్శకాలు విడుదల అని, మున్సిపల్ విభాగంలో హెల్త్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, MLHP పోస్టుల నియామకాల అర్హతకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసిందని మరొక న్యూస్ పేపర్లో మనకి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. డాక్టర్ల స్థానంలో నర్సులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు. పల్లె దవాఖాన్లలో నియామకానికి సర్కారు గ్రీన్ సిగ్నల్, గతేడాది ఇచ్చిన జీవోకు మార్పులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. పల్లె దవాఖాన్లలో మెడికల్ ఆఫీసర్లు లేదా మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి సంబంధించినటువంటి నర్సులను నియమించుకునేందుకు ఆరోగ్య శాఖకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పల్లె దవాఖాన్లలో MBBS డాక్టర్లను మాత్రమే నియమిస్తామని, నర్సులను మెడికల్ ఆఫీసర్లుగా నియమించబోమని గతంలో ఇచ్చినటువంటి జీవోను సవరిస్తూ శుక్రవారం కొత్త జీవో రిలీజ్ చేసింది. BSc నర్సింగ్ లేదా GNM చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 2020 తర్వాత BSc నర్సింగ్ పూర్తి చేసినటువంటి నర్సులు బ్రిడ్జి కోర్సు చేయకపోయినా అర్హులేనని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే రిక్రూట్మెంట్లో తొలుత MBBS డాక్టర్ల ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత
BAMS డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ 2 అర్హతలు ఉన్నటువంటి వారు లేకుంటే నర్సులను తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి జూలై నుంచి డిసెంబర్ మధ్యలో ఐటీలో 1,00,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగబోతోందని చెప్పేసి మనకి ఇక్కడ టీమ్ లీజ్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది. కొత్త వాళ్ళను తీసుకునేందుకు కంపెనీల ఆసక్తి, డిమాండ్కు అనుగుణంగా నియామకాలు, 5G రాకతో వేగం పెంచినటువంటి టెలికాం కంపెనీలు, టీమ్ లీజ్ నివేదిక వెల్లడి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుంచి 31 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చీఫ్ లైబ్రరీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి మనకి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఎన్టీపీసీలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 20 పోస్టులతో అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ కింద మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో నేను ప్రీవియస్గా అయితే చేశాను, మీరు మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు. ఇంక ఇండియన్ బ్యాంక్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 11 ప్రొడక్ట్ ఓనర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా మనకి బీసీ స్టడీ సర్కిల్స్లో గ్రూప్స్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందనేటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ అయితే చేశాను. సో దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓన్లీ బీసీ కేటగిరీ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి డిగ్రీ కంప్లీట్ అయి ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. 3 నెలల పాటు దాదాపు 90 రోజుల పాటు మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఒక 50 స్టడీ సర్కిల్స్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఆఫ్లైన్ ద్వారా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చదివినటువంటి డిగ్రీలో 60% మార్కులు అయితే ఉండాలని కూడా మెన్షన్ చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మనకి గురుకులాలు, డిఎస్సికి సంబంధించిన పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ నెల 27వ తేదీన ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేస్తారు. సో అలా ఎంపికైనటువంటి వారు ఈ పర్టికులర్ కోచింగ్కి సంబంధించి జాయిన్ అవ్వచ్చు అనమాట. మరొక అప్డేట్ వచ్చేసి తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో ఎడ్యుకేషన్ లోన్లు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకునేటువంటి వారికి ఈ యొక్క ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఆర్టికల్ని కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం, చూడండి. సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.